నేను మందిరం కట్టినట్లుగా ప్రభు చూపించారు. ఒకసారి అయితే మందిరమే చూపించారు. ఒక పక్కన పురుషులు, ఒక పక్కన స్త్రీలు ఉన్నారు. మరి ఒకసారి ఏమో పిల్లర్స్ వేసినట్లుగా చూపించారు. ఈ రీతిగా ప్రతిసారి ఎవరికొకళ్ళకి ఏదో ఒక రీతిగా ఇక్కడ మందిరం కట్టినట్లుగా ప్రభు చూపిస్తున్నారు. నేను గ్రహించుకున్నాను ఏమనంటే, నేను వర్ధిల్ల పోవటానికి దేవుని మాట లేదు. దేవుడు పైన మందిరం కట్టమంటే కింద కట్టి ఏంటి కిందే ఉంటున్నాను. కానీ మరి దీపస్తంభాన్ని దీపం వెలిగించి దీపస్తంభం మీద పెడితేనే అందరికీ వెలుగు వస్తుంది. కానీ అది మంచం కింద కొంచెం కింద ఉంటే వెలుగు రాదని మరి దేవుడు నా కళ్ళు తెరిపించినప్పుడు నేను అనుకున్నా, ఆ మందిరం ఆపేసేయమని దేవుడు చెప్పాడు. పెయింట్పల్లిలో మందిరం ఆపేసి ఇక్కడ మందిరం కట్టమని చూపించారు. సరే ఇక మరి కట్టాలనుకున్నాను. ప్రార్థన చేస్తున్నాము. ప్రస్తుతానికి రేకుల షెడ్ అయినా సరే వేద్దామని ఇవాటికి 10 రోజులు మొదలుపెట్టి దీనికి 10 రోజుల్లో కూడా మళ్ళీ 2 రోజులు 3 రోజులు పనులు చేయలే మేస్త్రీలు. అంత తొందరగా పని అవటానికి దేవుడు ఎంతో గొప్ప కృప చూపించాడు. అన్నీ కూడా నేను ఇంటి దగ్గర కూర్చొని ఫోనులే చేసాను వచ్చినాయి అంతే.